ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः। आरो श्लोकम्। घौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैवो विस्तरसः प्रोक्तः ఆసురం పార్థ మే శృణు. ఓ పార్థ, ఈ అనంత సృష్టిలో ఉన్న ప్రాణులు రెండు రకాలు. ఒకరు దైవీ సంపద కలవారు, మరొకరు ఆసురీ సంపద కలవారు. నీకు దైవీ సంపద గురించి వివరంగా చెప్పాను, కానీ ఆసురీ సంపద గురించి క్లుప్తంగా చెప్పాను. ఇప్పుడు ఆసురీ సంపద గురించి వివరంగా విస్తారంగా చెబుతాను. పైన దైవీ సంపద లక్షణాలు, ఆసురీ సంపద లక్షణాలను వివరించిన పరమాత్మ కొంచెం వివరాల్లోకి వెళుతున్నారు. ప్రకృతిలో సహజంగా ఉన్న 3 గుణాలు హెచ్చుతగ్గుల ప్రభావంతో సృష్టి జరుగుతూ ఉంది. ఈ సృష్టిలోనే ఈ దైవీ సంపద, ఆసురీ సంపద నిక్షిప్తమై ఉన్నాయి. అందుకని జీవులు పుట్టుకతోనే ఈ సంపదలను తమ వెంట కలిగి ఉంటారన్నమాట. అందుకే ప్రాణులను దైవ సంబంధమైన గుణములు కల ప్రాణులు, ఆసురీ సంబంధమైన గుణములు కలిగిన ప్రాణులు అని 2 రకాలుగా విభజించారు కృష్ణ పరమాత్మ. ఇప్పటికే దైవీ సంపద గురించి సవిస్తరంగా చెప్పారు. అప్పుడు ఆసురీ సంపద గురించి తెలుసుకుందాం. ఇది విన్న తరువాత మనందరం కూడా ఈ సృష్టిలో భాగం కాబట్టి మనలో సహజంగా ఉన్న సత్వరజస్తమోగుణ స్వభావాలను మనం విశ్లేషించుకొని మనలో దైవీ సంపద ఎక్కువ ఉందా లేక ఆసురీ సంపద ఎక్కువ ఉందా అని బేరీజు వేసుకొని దానికి అనుగుణంగా మన జీవిత విధానమును మార్చుకోవాలి. అంతేకాని ఏదో జీవితం గడిపేస్తున్నాంలే, రోజు గడిచిపోతూ ఉంది అని జీవితం గడపకూడదు. 7వ శ్లోకం. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. ఆసురీ సంపద కలవారు ప్రకృతి మార్గం అంటే ఏమిటి, నివృత్తి మార్గం అంటే ఏమిటి అనే విషయాల గురించి ఏమాత్రం తెలుసుకోరు. వారిలో శుచి, శుభ్రత, ఆచారము, సత్యము పలకటం వంటి లక్షణాలు ఏమైనా ఉండవు. మన గురించి మనం తెలుసుకోవాలంటే, మనలను మనం విశ్లేషించుకోవాలంటే మనకు కొన్ని ప్రమాణాలు కావాలి. వాటి గురించి ఇక్కడ చెబుతున్నారు. ఆసురీ స్వభావం కలవారిలో ఉన్న లక్షణాల గురించి చెబుతున్నారు. బియ్యంలో రాళ్ళు, మట్టి పెడ్లు ఉంటాయి. వాటిని వేరు చేస్తే మంచి బియ్యం, అన్నం వండుకోవచ్చు. అలాగే ముందు మనసులో ఉన్న ఆసురీ లక్షణాలను తొలగించుకుంటే మిగిలినవి దైవీ సంపద కదా. అందుకని ముందు ఆసురీ లక్షణాలు వివరిస్తున్నాడు పరమాత్మ. మానవుడు పుట్టుకతోనే జ్ఞాని కాడు, మొదట అజ్ఞానిగానే ఉంటాడు. కేవలం భౌతిక పదార్థాలు మాత్రమే కావాలంటాడు. కడుపు నిండా తినటం, కావాల్సింది అడగటం, తృప్తిగా ఆడుకోవటం, ఆనందంగా ఉండటం, బాల్యం, కౌమారం అలా గడిచిపోతుంది. 20 ఏళ్ళు దాటగానే యవ్వనంలోకి ప్రవేశిస్తాడు. విచక్షణ జ్ఞానం కలుగుతుంది. ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో వాటి పరిణామాలు ఏమిటో తెలుసుకునే శక్తి వస్తుంది. అప్పుడు వారికి శాస్త్ర అధ్యయనం, మంచి మార్గం గురించి, ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో బోధిస్తుంది. కానీ ఆసురీ సంపద కలవారు శాస్త్ర అధ్యయనం జోలికి వెళ్ళరు. అటువంటి వారు ధర్మ మార్గంలో నడవరు. పోనీ వారికి అధర్మ మార్గం, దానివలన వచ్చే దుష్పరిణామాలు తెలుసా అంటే అవి తెలియవు.
వారికి అటు ధర్మ మార్గం గురించి కానీ ఇటు అధర్మ మార్గం గురించి కానీ ఏమీ తెలియదు. అంటే ఏం చెయ్యాలో ఏమి చెయ్యకూడదో తెలియదు. కేవలం వారికి ఏది తోస్తే అది చేస్తారు. కేవలం ధన సంపాదనే వారి మతం. పోనీ ఆ ధనం అనుభవిస్తారా అంటే అది లేదు. ఇంకా ఇంకా సంపాదించి కూడబెట్టడంలో వారి జీవితం గడిచిపోతుంది. మనం కొందరికి శారీరక పరిశుభ్రత, మనస్సు నిర్మలంగా ఉంచుకోవటం, మంచి ప్రవర్తన ఉండటం, వాటి గురించి అస్సలు పట్టించుకోరు. ఆచార వ్యవహారాల గురించి అస్సలు తెలియదు. తాము ఆచరించే ఆచారం అంటారు. మొండిగా వాదిస్తారు. నిజానిజాలు తెలుసుకోలేరు. తెలుసుకున్న ఆసక్తి కూడా ఉండదు. మూర్ఖత్వం, మూఢత్వం వారి సంపద. నిర్లక్ష్యం వారి మార్గం. ఈ ప్రపంచంలో సత్య వస్తువు ఏది, అసత్య వస్తువు ఏది అనే పరిజ్ఞానం ఏమాత్రం ఉండదు. దాని గురించి ఆలోచించరు. పైగా వితండవాదం చేస్తారు. దేవుడు అంతటా ఉన్నాడు కదా, ఇంకా దేవాలయానికి వెళ్ళటం ఎందుకు, ఈ పూజలు పునస్కారాలు ఎందుకు అని వాదిస్తారు. నిన్న మళ్ళా రాదు, రేపేంటో తెలియదు. ఈరోజు అంటే ఉంటే తింటే చాలు, ఇదే సత్యం అనే మూఢనమ్మకంతో ఉంటారు. 8వ శ్లోకం. అసత్యమప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఆసురీ సంపద కలవారు, ఈశ్వరుడు అనేవాడు, ఈ ప్రపంచం అంతా అసత్యం. కేవలం స్త్రీ పురుష యోగం వలన కలిగే సుఖమే సత్యము అని తప్ప ఈ ప్రపంచంలో మరొక సుఖమైనది లేదు అని నమ్ముతారు. ఆసురీ సంపద ఉన్నవాళ్ళు దేనిని నమ్మరు. వేదాలను, శాస్త్రాలను అసలు నమ్మరు. వేద ప్రమాణాలు అంగీకరించరు. ఇంకా కొంచెం ముందుకు పోయి ఆనాటి వాళ్ళు వారికి తోచింది వాళ్ళకు అనుకూలంగా వారు రాశారు, అదంతా మనం నమ్మాలా ఏంటి అని వితండవాదం చేస్తారు. అటువంటి వారికి ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో తెలియదు. వాటి గురించి తెలియజెప్పే శాస్త్రాలను వారి అధ్యయనం చేయరు. తమకు అనుకూలంగా ఉంటే అధర్మం వైపు మొగ్గు చూపుతారు. ఇదంతా పరమాత్మ సృష్టి అని నమ్మరు. అంతా యథాలాపంగా జరుగుతూ ఉంది అని అనుకుంటారు. ప్రకృతి దానంతటా అదే పరిణామ సిద్ధాంతం ప్రకారం ఆవిర్భవించింది అని, ఈ సృష్టికి ఎవరు కారకులు కారని, అంతా యాదృచ్ఛికంగా జరుగుతుందని నమ్ముతారు. ధర్మం అధర్మం, పాపం పుణ్యం ఏవీ లేవని నమ్ముతారు. పుట్టుక చావు యాదృచ్ఛికమే, కానీ ఎవరు కారకులు కారు. ఈశ్వరుడు లేడు, కేవలం ధనం మాత్రమే ఉంది. ధనం మూలం ఇదం జగత్ అని నమ్ముతారు. స్త్రీ పురుషుల మధ్య ఉండేది కోరిక, కామం తప్ప వేరే కాదు. స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుడతారు, కాలం తీరగానే పోతారు. ఈ జగత్తు ఏర్పడటానికి, ఈ సృష్టి జరగటానికి దేవుడు కానీ వేరే ఎవరు కారణం కాదు. కేవలం కామము, కోరిక, కామ సంబంధమైన స్త్రీ పురుష సంయోగ ప్రక్రియ, ఇవే ఈ జగత్తు ఏర్పడటానికి కారణాలు. ఈ జగత్తు వేల కోట్ల సంవత్సరాల నుంచి ఈ విధమైన సంయోగం ద్వారా పరిణామం చెందుతూ ఉంది అని నమ్ముతారు. వీళ్ళు కేవలం భౌతిక సుఖములను, శారీరక సుఖములను, కామ కోరికలు తీర్చుకోవటానికే ప్రాధాన్యం ఇస్తారు. పాపం పుణ్యం గురించి ఆలోచించరు. తమకు ఏది తోస్తే అదే చేస్తారు. దీనినే చర్వాక మతం అని అంటారు. చారువాకము. చారు అంటే చక్కగా, చెవులకు మనసుకు ఇంపుగా, మనకు ఇష్టమైన రీతిలో. వాకము అంటే చెప్పబడినది. జీవితం అంటే సుఖ సంతోషాలతో అనుభవించు. అవసరమైతే అప్పు చేసి అయినా అనుభవించు. అప్పు ఇచ్చినవాడు తనకు ఎక్కువైతేనే కదా నీకు ఇచ్చాడు, కాబట్టి ఆ అప్పు నీవు తీర్చనవసరం లేదు. అవసరమైతే అప్పు తీసుకోలేదు అని చెప్పు. దానివలన పాపం రాదు. ఎందుకంటే పాపపుణ్యాలంటూ లేవు. నరకం అనేది ఏదీ లేదు. చచ్చిన తర్వాత శరీరం బూడిదైపోతుంది. ఈ మతం వారిది చార్వాకులు అని అంటారు. వీరిలో ఆసురీ స్వభావం
ఎక్కువ అని తెలుసుకోవాలి. హరే కృష్ణ.